జయ శ్రీ రాధే కృష్ణ. నిన్నటి కథాభాగంలో దేవదానవాంశల వల్ల కురుక్షేత్రంలో జన్మించిన మహావీరుల కథానక విన్నాం. ఆ తర్వాత అది విన్న జనమేజయ మహారాజు తన కులక్రమాన్ని సవిస్తారంగా వివరించమని కోరగా మహారాజు యొక్క విన్నపాన్ని విన్న వైశంకాయముని ఈ విధంగా కథను ప్రారంభించారు. పూర్వం దక్ష ప్రజాపతి యొక్క కూతురైన అదితిదేవి కశ్యప మహాముని వివాహం చేసుకున్నారు. అయితే కశ్యప మహామునికి అదితిదేవికి వైవస్వంతువు అని ఒక కుమారుడున్నాడు. అతని యొక్క కుమారుడు వైవస్వత మనువు. ఈ వైవస్వత మనువు వల్లే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర మానవులు ఉదయించారు. వారే కాకుండా ఇలా అని ఒక ఆడపిల్ల కూడా పుట్టింది. అయితే ఈ ఇలా బుధ కుమారుడికి వచ్చి వివాహం జరిగింది. అయితే వీరిద్దరికీ పురూరవ కుమారుడు జన్మించారు. ఇతను యావత్ పృథ్వీ మండలాన్నిటికీ ఏకైక సార్వభౌముడే పరిపాలించారు. కాకపోతే అతనికి అహంకారం పెరిగిపోయి సనత్ కుమారులను అవమానించారు. అయితే ఆ సనత్ కుమారులు శాపవశంగా ఉన్మాద రోగి అయిపోయారు. అంటే ఆయనకి ఊర్వశి తప్ప వేరే లోకం లేకుండా పోయింది. అలా విన్న వారికి 6 కుమారులు పుట్టారు. అందులో ప్రథమ కుమారుడైన ఆయువు ఈ నహిషుడనే మహారాజు జన్మించారు. అయితే ఈ నహిషుడు శతాశ్వమేధ యజ్ఞాలు ఆచరించి దశలా అత్యంత గొప్ప కీర్తిని సంపాదించి ఇంద్ర పదవిని చేపట్టారు. కాకపోతే అతను కూడా అహంకారంతో సప్త ఋషులని తన పల్లకి మోయిస్తూ శాపవశాత్తుగా పామై మారారు. అయితే అతని యొక్క కుమారుడు యయాతి. ఇతని యొక్క కథను సవిస్తారంగా తెలుసుకుందాం. అతని దేవీరుల గురించి, వారి పుత్రుల గురించి, అతను ఏ విధంగా జీవనయానాన్ని సాగించారనో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే పూర్వము దేవతలకి దానవులకు యుద్ధాలు జరుగుతూ ఉంటే దేవదానవుల యుద్ధాల్లో మరణించిన రాక్షసులందరినీ కూడా రాక్షస గురైన శుక్రాచార్యుడు మళ్ళీ మృత సంజీవిని విద్యతో బతికిస్తూ ఉండేవారు. అయితే ఇలా బతికిస్తూ ఉంటే దేవతలందరూ కూడా ఎంతో బెంబేలెత్తిపోయి ఇలా వారందరూ మరణించిన వారందరూ కూడా తిరిగి బతుకుతున్నారు, మనం ఇలా చేస్తే కష్టమని చెప్పి ఎలా అయినా సరే శుక్రాచార్యుడి దగ్గర ఉన్న మృత సంజీవిని విద్యను తెలుసుకోవాలని ఆలోచించారు. ఈ ఆలోచనకి సమర్థునిగా గురువు యొక్క కుమారుడైన కచుడిని నిర్ణయించారు. కచుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పారు. కచ, నువ్వు ఎంతో సమర్థుడవు. నువ్వు గురువుగా శుక్రాచార్యుడు గారిని స్వీకరించి ఆయన దగ్గరికి వెళ్ళి ఎలాగైనా సరే అతనికి సృష్టి చేసి అతని దగ్గర ఉన్న మృత సంజీవిని తెలుసుకొని రావాల్సిందిగా విన్నవించారు. అయితే శుక్రాచార్యునికి ఒక కూతురుంది. ఆమె పేరు దేవయ్య అని. ఆమె అన్న శుక్రాచార్యునికి అమితమైన ప్రేమ. అయితే ఆమె కూతురు ఏమి చెప్పినా కూడా శుక్రుడు వినగలుగుతాడు. కాబట్టి ఆమె కూతురు మన్ననలు కూడా పొందాల్సిందిగా దేవతలందరూ కూడా కచకుమారునికి సందేశాలు ఇచ్చారు. ఆ వెంటనే కచకుమారుడు శుక్రాచార్యుల గారి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పారు. తను బృహస్పతి కుమారుడనని, నిత్యం నియమశీలినని, బ్రహ్మచర్య దీక్షలో ఉన్నానని, తనని శిష్యుడిగా స్వీకరించి విద్యలను నేర్పించవలసిందిగా మిక్కిలి ప్రార్థించారు. ఆ ప్రార్థన, అగౌరవం, మర్యాద, ప్రశాంత చిత్తత ఇవన్నీ చూసి శుక్రాచార్యుడు కచుకుమారుడికి విద్య నేర్పిస్తానని అంగీకరించారు. అయితే ఇలా ఉండగా కొన్ని రోజుల పాటు కచుడు గురువుగారి సేవలను చేస్తూ విద్యను నేర్చుకుంటూ ఉండేవాడు. అయితే దేవయాని కచుడు ఇద్దరు కూడా ఎంతో స్నేహంగా ఉంటూ వారు రోజు కూడా ఆవులను కాయటానికి అడవులకు వెళ్ళి అక్కడ గీతాలాపనలు చేస్తూ చాలా కాలం గడిపారు. ఇలా కొన్ని వందల సంవత్సరాలు, అంటే 500 సంవత్సరాలు దాదాపుగా ముగించిన తర్వాత కచుడు కుమారుని యొక్క ఉద్దేశాన్ని రాక్షసులు పసికట్టి ఎలా అయినా సరే కచుకుమారునికి ఈ మృత సంజీవిని విద్య తెలియటానికి వీల్లేదు, కానీ వారి గురువు గారిని చంపితే వారికే నష్టం, అందుకని కచుకుమారుని చంపాలని వారు ఎత్తుపన్నారు. అయితే ఒకానొక రోజు దేవయాని రాని రోజును చూసి వారు కచుకుమారుని చెట్టుకు కట్టేసి ముక్కలుగా నరికేసి చంపేసి వెళ్ళిపోయారు. తోడేళ్లకు ఆహారంగా విసిరేశారు. అయితే ఎంతసేపటికి ఆవులు తిరిగి ఇంటికి వెళ్ళిపోయాయి. సూర్యుడు అస్తమించారు. దేవయాని కచకుమారుని యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎంతసేపటికి కూడా కచకుమారుడు
రాలేదు. దాంతో దేవయాని మిక్కిలి దిగులు చెంది తన తండ్రి అయిన శుక్రాచార్యుని వద్దకు వెళ్లి ఈ విధంగా విన్నవించింది. తండ్రి, సూర్యాస్తమయం అయిపోయింది, ఆవులన్నీ కూడా వచ్చేశాయి, మీరు సాయం సంధ్యా కార్యక్రమాలన్నీ ముగించుకున్నారే కాని ఇలా కచకుమారుడు రాలేదు, గమనించలేదని ఎత్తిపొడిచింది. దాంతో తన యొక్క దివ్య దృష్టితో కచకుమారుడు ఏమయ్యాడని గమనించిన శుక్రాచార్యుడు రాక్షసులు చేసిన పనిని కనిపెట్టి మృత్సంజీవిని విద్యను ప్రయోగించి కచకుమారుడిని బ్రతికించమని పంపించారు. దాంతో కచుడు తిరిగి వచ్చాడు. అది చూసిన దేవయాని చాలా ఆనందించింది. అయితే ఈ రాక్షసులు ఎలాగైనా సరే కచుడిని చంపాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. ఈసారి అవకాశం దొరికింది. ఎలా అంటే దేవయాని పూలను తెమ్మని కచకుమారుడికి విన్నవించింది. అయితే అలాగే అని కచకుమారుడు అడవిలోకి వెళ్లారు. ఇదే అదునుగా చూసి కచకుమారుని చంపి ఈసారి ఆ చంపిన తర్వాత దాన్ని బూడిదయ్యే వరకు కాల్చేసి ఆ బూడిద మొత్తాన్ని కూడా మద్యంలో కలిపేసి తన గురువు గారైన శుక్రాచార్యుని చేత మత్తుగా ఉన్న వేళలో మొత్తం తాగించారు. ఇలా తాగించిన తర్వాత ఇంకా దేవయాని కచుడు కోసం ఎంతో ఎదురు చూసి ఎంతసేపటికి కచుడు రాలేదు. దాంతో మళ్ళీ శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పింది. అయితే శుక్రాచార్యుడు తన యొక్క దివ్య దృష్టితో సమస్తము వెతికి చూశారు. ఎక్కడా కూడా కచకుమారుని యొక్క జాడ కనిపించలేదు. దాంతో శుక్రాచార్యుడు తనలోకి చూస్తే తన కుక్షిలో కచకుమారుని యొక్క సూక్ష్మదేహం ఉండటం గమనించి, నువ్వు నా కుక్షిలోకి ఎలా వెళ్ళావు, నా పొట్టలోకి ఎలా వెళ్ళావు అని అడిగారు. అప్పుడు కచకుమారుడు జరిగిన వృత్తాంతాన్ని మొత్తం వివరించాడు. ఇలా రాక్షసులను చంపి బూడిద చేసి అది మీ చేత తాగించారని చెప్పగా అప్పుడు అది విన్న శుక్రాచార్యుడు మిక్కిలి బాధపడి తన కూతురుతో ఈ విధంగా అన్నాడు. అమ్మ, కచుడు కాని బతికితే నేను చనిపోవాల్సి ఉంటుంది. కచుడికి నేను మృత్సంజీవిని విద్యతో అతన్ని బ్రతికిస్తే కచుడు నా పొట్ట చీల్చుకొని బయటకు వస్తాడు. దానివల్ల నాకు మరణం సంభవిస్తుంది. లేదంటే కచుడు నేను మర్చిపోవాల్సి ఉంటుందని చెప్పగా ఆ దేవయాని మిక్కిలి దుఃఖిస్తూ కళ్ళ వెంబటి కన్నీరు కారుస్తూ, నా వల్ల కాదు, మీకేమైనా భరించలేను. అలానే కచకుమారుడు నా వల్లే పుష్పమాలికలు తేవటానికి అడవికి వెళ్లి ఇలా అయింది. సో నేను దాన్ని కూడా భరించలేను అని మిక్కిలి ఏడవసాగింది. అది చూసిన శుక్రాచార్యుడు చేసేదేమీ లేక ఇక కచకుమారుడికి మృత్సంజీవిని విద్యను బోధించి, నాయనా, నీకు మృత్సంజీవిని విద్యను తెలియజేస్తున్నాను, శాంతం వినమని నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత మృత్సంజీవిని విద్యతో కచునికి ప్రాణం పోసి తర్వాత కచుడు శుక్రాచార్యుడు పొట్ట చీల్చుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పడిపోయిన శుక్రాచార్యుని చూసి కచకుమారుడు గురువు పట్ల అత్యంత శ్రద్ధగా మృత్సంజీవిని విద్యను పఠించి దాంతో గురువుగారికి ప్రాణం పోస్తాడు. ఆ తర్వాత విద్యను సవిస్తారంగా శుక్రాచార్యుని దగ్గర కొన్నేళ్ల పాటు నేర్చుకున్నాక కొన్నాళ్ల తర్వాత విద్యాభ్యాసం అయిపోయిందని శుక్రాచార్యుడు తెలిపి, ఇక మీదట నీవు వచ్చినసారి వెళ్ళవచ్చు, మీకు సమస్త విద్యలు నేర్పించాను అని చెప్పగా శుక్రాచార్యుడి దగ్గర సెలవు తీసుకుని తన యొక్క స్నేహితురాలైన దేవయాని దగ్గరికి కూడా వెళ్ళి, నేను ఇక వెళ్ళిపోతున్నాను, నా విద్యాభ్యాసం పూర్తయిందని చెప్పగా దేవయాని మిక్కిలి దుఃఖిస్తుంది. మీరు బ్రహ్మచర్య దీక్షలో ఉన్నారని నేను ఇన్నాళ్ళు చెప్పలేదు. నాకు మీ పట్ల వివాహాన్ని చేసుకోవాలనే మక్కువ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది. అయితే దానికి కచుడి విధంగా చెప్తాడు, నేను మీ తండ్రి గారి కుక్షిలో కొన్నాళ్ళున్నాను, మీరు కూడా మీ తండ్రి గారి వల్లే ఉద్భవించిన వారు, ఆ రకంగా చూస్తే మన వరుసలు మారిపోతాయి, మన వివాహం అధర్మం అవుతుంది. అలాగే గురువు యొక్క కూతురుని మిమ్మల్ని నేను స్వీకరించకూడదు అని, అది అధర్మం అని కచుడి చెప్పగా, మీ యొక్క ప్రాణాలను నేను 2 సార్లు కాపాడుకున్నాను, ఎంతో ఇష్టం వల్లే అలా జరిగింది, నా యొక్క ప్రార్థనను మన్నించమని కచుడిని వేడుకోగా అతను నిరాకరించడంతో ఆమెకు కోపం వచ్చి మృత్సంజీవిని విద్య తమకి ఉపయోగపడకుండా ఉండుగా కానీ శాపాన్ని వించింది. దానికి ప్రతిశాపంగా ఈ విధంగా కచకుమారుడు అన్నారు, నా యొక్క దోషమేమీ లేవు, ధర్మంగా మాత్రమే నేను చెప్పాను, ఎక్కడా ధర్మాన్ని ఆచరించలేదు, మీతో నా వివాహము ధర్మబద్ధం కాదని నేను చెప్పాను, మీరు దానికి నన్ను శపించారు, అందువల్ల మీకు బ్రాహ్మణులతో ఎప్పటికీ ఇక వివాహం కాకుండా ఉండుగా కానీ శాపవాక్కు విధించి అక్కడి నుంచి కచకుమారుడు వెళ్ళిపోయాడు.
తర్వాత కథను మిగిలిన వీడియోలో విందాం. జయ శ్రీ రాధే కృష్ణ.